హ్యాపీ వ్యాలంటైన్స్ డే బేబీ. వాడి నుంచి తీసుకో, ఒకసారి చాక్లెట్ తీసుకో, ఏమంటాడో చూద్దాం. అమ్మో చాక్లెట్ తీసుకునేసరికి ఎంత కోపం వస్తుంది బెట్ట నీకు. లాక్కుంటున్నాడు. నువ్వు తినేది ఇంకా చాలా ముందర ఉంది తినేది, ఇప్పుడే తింటావా? సత్తాయించక్క పాప. నాకు ఇస్తావా చాక్ ఇస్తావా? నాకు చాక్ ఇస్తావా? ఇస్తావా? వాక్క ఇస్తావా? ఇవ్వవా? నాకు ఇస్తావా చాక్లెట్? నాకు తే ఇక్కడ, నేను తింటా. నాకేనా? అమ్మో లాక్కుంటున్నాడు. వద్దా? చల్లగా పెట్టొద్దా నీకు? వద్దంట. సరే, కోపం వస్తుంది వానికి. వద్దొద్దంటే చెప్తే అర్థమవుతారే మీకు, అంతేనా? కన్నమ్మ నాకు ఇవ్వవే చాక్లెట్, ఇవ్వవా నాకు ప్లీజ్? తే తే నాన్న నాకు ఇచ్చిండు కదా, ఇయ్యవా? ఇస్తావా? థ్యాంక్ యూ. నాకేనా? నాకేనా? ఇరగొట్టిండు అప్పుడే. అంటే మమ్మీకి ఎందుకు మళ్ళీ చుంచుకోవడం అని చెప్పి ఇబ్బంది అవుతుందని వాడే ఇరగొట్టించిండు నాకు కదా నాన్న. ఇక్కడదే, ఇక్కడదే చాక్లెట్ నాకు ఇయ్యమ్మా. అమ్మ ఇచ్చినట్టు ఇచ్చి లాక్కుంటుండు, చూసినావా? సూపర్. ఏం చేస్తున్నావు నువ్వు కన్నమ్మ? ఇంత సీరియస్గానో అసలు ఇట్లా లేస్తున్నావు చూడ. అమ్మా మెల్లగా బేటా. ఏం చేస్తున్నావు రిషి? కన్నా ఓపెన్ చేస్తావా చిలుకుని? ఇంతంత లేవు. అమ్మ తీసిండ్రా. ఇంకమ్మా ఇంకా నయం పైన పెట్టినా కాబట్టి పడలేదు, లేకపోతే టప్పున పడతావు. రిషి వింటున్నావా? కన్నమ్మా. సో మేమైతే షాపింగ్ చేయడం, కొంచెం చిన్న షాపింగ్ అయితే ఉండే. నేను ఏమేమి తీసుకున్నానో చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి మేమైతే వెండి గ్లాస్ చూస్తున్నామండి. ఇక్కడ రిషి కోసం చిన్న గ్లాస్ అయితే తీసుకుంటున్నాము. నేను ఏమేమి తీసుకున్నానో లాస్ట్లో కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. ఎందుకంత సీరియస్ అమ్మా? నవ్వచ్చు కదా రిషి. మరి ఎట్లా భయం? ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి డ్రెస్సెస్. టాయ్స్ కావాలా నీకు? టాయ్స్ భయం. భయపడుతున్నావా? ఎవరిని చూస్తున్నావురా? బాబుని చూస్తున్నావా? అక్కడ చిన్న బాబు ఉన్నాడు, బాబుని చూస్తున్నాడు. నవ్వుతున్నాడు ఆడ బాబుని. గ్రీన్ బాగుంది. రిషి కా చూద్దాం. లాకెట్ తీసుకున్నాము మనం. నిద్ర వస్తుంది మనకి. షాపింగ్ అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. అన్నీ సౌత్ ఇండియాలోనే అయిపోయినాయి షాపింగ్ అని కదా. రిషి ఏం పడుకోవడం పెట్టాలి? కప్పలాగా పడుకున్నాడు బేబీ, చూడు. చూసారా మన రిషి ఎలా పడుకున్నాడో. సో ఇంకా నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను. ఆంజనేయ స్వామిది లాకెట్, ఇంకానేమో ఇక్కడ వెండి గ్లాస్ తీసుకున్నాను. కన్నా ఏమైంది బెట్ట? ఏం చేస్తున్నావు నువ్వు? ఓం చేస్తున్నాను. అమ్మో అమ్మో, ఎందుకు అట్లా కొడుతున్నావే? దాన్ని చిన్నగా ఉండే ఎంత పెద్ద హోల్ చేసినావురా.
ఏం చూస్తున్నావు? వాడు మిర్రర్లో చూస్తున్నాడు మనల్ని. సో నైట్ అయితే డిన్నర్కి బయటికి వెళ్దాం అనుకున్నాం, కానీ రిషి కొంచెం అల్లరి ఎక్కువైపోయింది. అందుకని ఇంట్లోనే ప్లాన్ చేసాం అన్నమాట డిన్నర్ కూడా. తింటావా? తిందామా మనం? ఇది డబల్ కా మీఠా. వావ్, ఓపెన్ చేసి తిందామా? తినిపిస్తావా నాకు? ఇక్కడ నేను స్టార్టర్ ఓపెన్ చేస్తుంటే మన రిషి చూడండి ఏంటా అని ఎలా చూస్తున్నాడు. సో మేము వచ్చేసి గుత్తొంకాయ పులావ్ ఇంకా చిల్లీ పన్నీర్ కూడా ఆర్డర్ చేసాము. ఇంకా డెజర్ట్ ఏమో డబల్ కా మీఠా ఆర్డర్ చేసాము. రిషి ఏం కావాలి నీకు? దాంట్లో వాటర్ ఉన్నాయంటే ఇంకంతే సంగతి. లేవులే, తీసుకో. తొంగి చూస్తున్నాడు. దాంట్లో ఏం లేవు పెట్టా, వాటర్ లేవు. నేను ఇయ్యనా? ఇస్తాగు. ఇంకో ఏమైనా ఉన్నాయా చూడు, దాంట్లో వాటర్ ఉన్నాయా లేవా? ఇక స్పూన్తో నన్ను స్పూన్ ఏది? స్పూన్ ఏది? స్పూన్ ఇది స్పూన్, ఇది స్పూన్. దీన్ని ఇలా అన్నాడు. సో ఇదండి ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.